నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. ఈ మధ్య కాలంలో చాలామంది చిన్నపిల్లల్లో అండ్ పెద్దవాళ్ళలో కూడా చాలా కామన్‌గా చూసేటువంటి సమస్య డ్రై ఐ. అయితే డ్రై ఐ అనేది చాలా కామన్ ఎందుకైపోయింది అంటే, మన మారినటువంటి ఆహారపు అలవాట్లు అండ్ మన లైఫ్ స్టైల్. నిజంగానే. లైఫ్ స్టైల్ అంటే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువసేపు లైటింగ్‌లోనే ఉంటున్నాం. అంటే కొన్ని అపార్ట్మెంట్స్‌లో అయితే ఈవెన్ సన్ రేస్ కూడా వాళ్ళు చూడకుండా మొత్తం ఆర్టిఫిషియల్ లైట్స్‌లోనే ఇంట్లోనే ఉండడము, స్కూల్స్‌లో కూడా ఆర్టిఫిషియల్ లైట్స్‌లోనే వాళ్ళ టైం అనేది స్పెండ్ చేయడము మెయిన్ రీజన్. అండ్ రెండవది ఎక్కువసేపు కంప్యూటర్స్‌ని, ల్యాప్‌టాప్స్‌ని అండ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయినటువంటి ఫోన్‌ని ఇలాంటి వాటిని ఎక్కువగా వాడడం వల్ల కళ్ళు అనేవి ఎక్కువగా స్ట్రెయిన్ అవుతూ ఉన్నాయి. ఇంకొకటి వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం. అవును. ఆహారంలో మంచి ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ మధ్య కాలంలో ఆయిల్ అనేది జిడ్డు జిడ్డు ఎక్కువగా తినను అని అనడము, ఆ వాడే ఆయిల్స్ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ వాడడము, ఇది పెరిగిపోవడం వల్ల పిల్లల్లో అందాల్సినంత పోషకాలు అనేవి కంటికి అందట్లేదు. కన్ను చాలా బాగా పనిచేయాలి అంటే విటమిన్ ఏ అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళు తీసుకునే అటువంటి విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ ఇ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కళ్ళు హెల్తీగా ఉండడానికి రెగ్యులర్‌గా మనము వెన్న, నెయ్యి ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు నెయ్యి వాసన ఛీ! వెన్న వాసన ఛీ! ఇదంతా స్టిక్కీ స్టిక్కీ ఉంటది. మాకు స్టిక్కీ స్టిక్కీ ఉండకూడదు అని అంటూ ఉంటారు. కానీ వెన్న, నెయ్యి అనేవి మన నర్వ్స్‌ని రిజువినేట్ చేయడంలో, మన బాడీని మళ్ళీ హెల్తీగా చేయడంలో, మన కళ్ళని స్నిగ్ధంగా, తేమగా కళ్ళలో ఒక టైప్ ఆఫ్ మనం చూసినట్టయితే వాటరీగా అనిపిస్తాయి కళ్ళు. అలా ఉండడానికి ఈ ఆయిలీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీ పిల్లలకి ఈ డ్రై ఐ లాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలన్నా, మీకు ఈ డ్రై ఐ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా, మీరు ఫుడ్‌లో ఫస్ట్ చేసుకోవాల్సినటువంటి మంచి చేంజ్ వెన్న, నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం. అయితే చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే, ఈ నెయ్యి అంటే ఏం నెయ్యి? విజయ నెయ్యి అట్లాంటివి వాడొచ్చా? బటర్ అంటే అమూల్ బటర్ లాంటివి వాడొచ్చా? అని అడుగుతూ ఉంటారు. కానీ నన్ను అడిగితే మాత్రం మీరు కొంత సమయం వెచ్చించైనా మంచి డైరీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలల నుండి తెప్పించుకొని మీరు పాలు తోడు పెట్టుకొని దాని నుండి వెన్న చేసుకోవడం, మీకు మీరు నెయ్యి చేసుకొని అది వాడినట్టయితే కంప్లీట్ బెనిఫిట్ ఉంటుంది. అలా కాకుండా అట్లీస్ట్ మీరు మంచి గోశాలల దగ్గర నుండి ఈ నెయ్యి తెప్పించుకొని వాడినా కూడా చాలా బాగా మీకు దీంట్లో చేంజెస్ వస్తాయి. చాలామంది ఏంటి నెయ్యి అనగానే నార్మల్‌గా మనకి బయట దొరికే అటువంటి పాల నుండి తయారు చేసే నెయ్యి అనేది తీసుకుంటూ ఉంటారు. అండ్ మళ్ళీ చెప్తారు, మేడం మేము నెయ్యి చాలా తింటాం కానీ మాకు కన్ను ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మీరు చాలా వీడియోస్‌లో చెప్పారు ఈ వెన్న, నెయ్యి తీసుకోవడం వల్ల మాకు ఈ డ్రై ఐ లాంటి ప్రాబ్లమ్స్ రావు. మరి ఎందుకు వస్తున్నాయి? అంటే మీరు వాడే నెయ్యి క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏది పడితే ఆ నెయ్యి వాడినట్టయితే దాంట్లో మనకి కావాల్సిన పోషకాలు అనేవి బాడీకి సరిగా అందవు కాబట్టి మీకు ఆ గుణం అనేది ఉండదు. అందుకే మీరు హాస్పిటల్‌కి పెట్టే ఖర్చులో కొంతనన్నా మీ ఫుడ్‌కి మంచి ఆహారం ఎక్కడ దొరుకుతది అంటే ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయి, పాలు అనేవి మంచివి ఎక్కడ దొరుకుతున్నాయి, అట్లీస్ట్ పాలు కాకపోయినా నెయ్యి ఒక్కసారి మీరు కొనుక్కున్నట్టయితే అది కనీసం ఒక 3, 4 నెలలు ఈజీగా వస్తుంది. సో అలాంటివి మనకి చాలా హైదరాబాద్ చుట్టూ చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ మనకి సంబంధించి కూడా చాలా మన 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 దగ్గర దొరుకుతాయి. ఇంకా మనకి చాలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరికే అటువంటి వేదభారతి లాంటివి కావచ్చు, లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిర్వహించే అటువంటి చాలా రకాలైనటువంటి సంస్థల్లో కావచ్చు, మనకిప్పుడు ఈ ఆర్గానిక్ నెయ్యి అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి చాలా విరివిగా దొరుకుతున్నాయి. సో మీరు వీలైనంత వరకి లేదా ఖచ్చితంగా 100% మీరు ఆర్గానిక్ నెయ్యిని మీరు వాడినట్టయితే నేను చెప్పినటువంటి బెనిఫిట్స్ అనేవి మీకు ఖచ్చితంగా 100% వస్తాయి. అలా కాకుండా మీరు ఏది పడితే అది పాలనలో చేసినటువంటి నెయ్యి అనేది వాడినట్టయితే మీకు ఆ బెనిఫిట్స్ ఉండవు. ఎందుకంటే మనకి మైక్రో లెవెల్‌లో చూసినప్పుడు మనం చెప్పినటువంటి ఆర్గానిక్ వేలో పాల నుండి పెరుగు, పెరుగు నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి చేసినప్పుడు ఉండే అటువంటి మాలిక్యులర్ స్ట్రక్చరు యాజ్ ఇట్ ఈస్‌గా పాల నుండి డైరెక్ట్‌గా క్రీమ్ తీసి క్రీమ్‌తో చేసినటువంటి నెయ్యిలో మనకి ఉండవు. రెండిటి స్ట్రక్చర్‌లో చాలా తేడా ఉంటుంది. అబ్జార్ప్షన్‌లో కూడా చాలా తేడా ఉంటుంది. అండ్ అది పనిచేసే విధానము, అది మనకిచ్చే బెనిఫిట్స్‌లో కూడా చాలా తేడాలుంటాయి. అందుకనే నెయ్యి అన్నప్పుడు మనం ఆర్గానిక్ వేలో తయారు చేసే అటువంటి నెయ్యిలోనే మనం చెప్పినటువంటి గుణాలు ఉంటాయి. అలాంటి నెయ్యిని మీరు రెగ్యులర్‌గా ఒక 10 ఎంఎల్ అయినా ఒక కప్పు వేడి నీళ్ళలో వేసుకొని రెగ్యులర్‌గా మార్నింగ్ మీరు తాగుతూ ఉన్నట్టయితే మీకు డ్రై ఐ సమస్య అనేది కనీసం ఒక 60-70% అయినా తగ్గుతుంది. మార్నింగ్ మీరు లేవగానే మొహం కడుక్కోగానే నెయ్యిని వేడి నీళ్ళలో తీసుకున్నాక ఒక 1 అవర్ ఏమీ తీసుకోవద్దు. స్ట్రిక్ట్‌గా ఒక 1 అవర్ పాటు అసలు ఏమీ తీసుకోకుండా ఉండాలి. ఆ తర్వాతే మీకు ఆకలైన తర్వాత టిఫిన్ చేయడమా లేదా డైరెక్ట్‌గా ఫుడ్ తీసుకోవడమా చేసినట్టయితే డెఫినెట్‌గా ఆ నెయ్యి అనేది మీ బాడీకి మంచిగా అబ్జార్బ్ అవుతది.
అది డ్రై అయి తగ్గడమే కాకుండా మీ బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, మీ బోన్స్ కూడా విటమిన్ డి అండ్ ఈ కాల్షియం అనేది నెయ్యిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. రెగ్యులర్గా మీరు ఇలా నెయ్యి తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు ఇంట్లోనే పాలు తెచ్చుకొని మంచిగా పెరుగు వెన్న చేసుకుంటున్నట్టయితే వెన్న చాలా మంచిది. కృష్ణుని అందుకే నవనీత చోరుడు అంటారు. కృష్ణుడు ఎక్కువగా వెన్న తినేవాడు అని మనకి బాగా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే వెన్న అనేది బాడీకి చాలా చలువ చేస్తుంది, మన హార్మోన్స్ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో పిల్లలు బాగా పెంకితనం చేయడము, ఆటిజం లాంటి ప్రాబ్లమ్స్, హైపర్ యాక్టివిటీ లాంటి ప్రాబ్లమ్స్ చాలామంది పిల్లల్లో చూస్తున్నాం. అలాంటి పిల్లలకి రెగ్యులర్గా మీరు ఈ వెన్న ఇస్తూ ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ వెన్నను వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అంతకు ముందుకి మీకు ఖచ్చితమైనటువంటి తేడా అనేది కనిపిస్తుంది. అంటే వెంటనే అంటే ఒక 10-15 డేస్లోనే కనిపించదు. ఒక నెల రోజులు మీరు వాడినట్టయితే అంతకుముందు పిల్లల ప్రవర్తనకి ఈ వెన్న తిన్న తర్వాత పిల్లల ప్రవర్తనకి మీకు ఖచ్చితంగా తేడా అనేది మీరే చూస్తారు. అందుకే ఫస్ట్ చెప్పింది మీకు అర్థం అవ్వాలి అంటే ఈజీగా వినగానా ఏముందిలే అని కొట్టిపారేయకుండా మీరు ఫస్ట్ దాన్ని ఆచరించండి. ఆచరించిన తర్వాత అది అబద్ధమా నిజమా, దాంట్లో ఏం కామెంట్స్ చేయాలి, లేకపోతే అది ఎంతవరకు శాస్త్రీయము అన్నది తర్వాత మాట్లాడొచ్చు. కానీ అసలు దాన్ని వాడకముందే, దాని గురించి తెలియకముందే మీరు దాన్ని పక్కన పెట్టొద్దు. డెఫినెట్గా మీ పిల్లలకి వెన్నను అలవాటు చేయండి. మన పురాతన కాలం నుండి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో కూడా ప్రతి దగ్గర మనకి వెన్న, నెయ్యి, పాలు, ఈ ఆవు నుండి వచ్చేటువంటి పంచగవ్యాలని ఎక్కువగా వాడాలని మరీ చెప్తూ ఉంటాము. ఎందుకు అంటే పిల్లల యొక్క ఎదుగుదల బాగుంటుంది అండ్ మనకి డ్రై ఐ లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. డ్రై ఐలో మనకు కావాల్సింది ఏంటి? స్నిగ్ధత్వం. స్నిగ్ధత్వం ఎక్కడి నుండి వస్తుంది? మనకి పాల నుండి వస్తుంది, వెన్న నుండి వస్తుంది, నెయ్యి నుండి వస్తుంది. అందుకనే మీరు మీ ఫుడ్లో రెగ్యులర్గా ఈ పాలు, వెన్న, నెయ్యి, ఆవు పాలు ఎక్కువగా మీరు వాడుతూ ఉన్నట్టయితే ఆ డ్రైనెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. రెండవది కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ అనేవి కొంత సమయం మాత్రమే వాడాలి. పిల్లలకి వాళ్ళకి చిన్న పిల్లలు ఎక్కువగా తెలియదు కాబట్టి వాళ్ళకి అది వాడొద్దు అని చెప్పడం కన్నా వాళ్ళని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి. అంటే వాళ్ళని గార్డెన్స్కి తీసుకెళ్ళడము, ఎక్కువ అవుటింగ్కి తీసుకెళ్ళడము, గేమ్స్ ఎక్కువగా ఆడిపించడము, డిఫరెంట్ బుక్స్ని చదివిపించడము, సంగీతము, డ్యాన్స్, ఇంకా గేమ్స్ లాంటి వాటిల్లో వాళ్ళని మీరే తీసుకెళ్ళి వాళ్ళని జాయిన్ చేయడము. అలా చేసినప్పుడు వాళ్ళ టైం అంతా అక్కడే అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ఇవి చూడాలనుకోరు. సో వాళ్ళని మీరు నార్మల్గానే వీటి నుండి దూరంగా ఉంచడానికి వీలవుతుంది. అంతేకాకుండా బయట వాళ్ళు ఎక్కువగా ఆడుకోవడము, నేచర్కి దగ్గరగా ఉండి గ్రీనరీని ఎక్కువగా చూడడం వల్ల కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కంటికి మంచిగా ఆహ్లాదాన్ని ఇచ్చే కలరు, కంటికి ఆరోగ్యాన్ని ఇచ్చే కలర్ ఏంటంటే గ్రీన్ అంటే చెట్లు, మనకి నేచర్లో బయట కనిపించే అటువంటి అన్ని కలర్స్ కూడా మనకి నేచర్లో ఉన్నటువంటి ఎక్కువ కలర్ గ్రీనరీ. ఎక్కడ మనము కొండ ప్రాంతాల్లోకి వెళ్ళినా, ఫారెస్ట్కి వెళ్ళినా మనకి ఎక్కువ కనపడే కలర్ ఏంటి? గ్రీన్. సో ఆ గ్రీన్ అనేది కంటికి చాలా మంచిది అండ్ ఆ గ్రీనరీని పిల్లలకి బాగా చూపిస్తూ ఉన్న వాళ్ళని అవుటింగ్కి తీసుకెళ్తూ ఎక్కువ శాతము చెట్ల మధ్యలో నేచర్కి దగ్గరగా ఉంచినట్టయితే కళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మూడవది పిల్లలని తొందరగా పడుకోబెట్టాలి. ఎందుకంటే రాత్రులు అనేది వాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేట్ నైట్ పిల్లలు మేలుకోకూడదు. పెద్దవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది ఏంటంటే ఇరెగ్యులర్ టైమింగ్స్లో తినడము, ఇరెగ్యులర్ టైమింగ్స్లో పడుకోవడం చేయడం వల్ల కూడా ఈ డ్రైనెస్ అనేది బాగా పెరుగుతుంది. అంటే రాత్రి 11, 12 అయినా వర్క్ చేసుకుంటూ ఉండడం అండ్ అసలు నిద్ర రాకపోవడము, పడుకోలేకపోవడము, ఈ కారణాల వల్ల ఇంకా డ్రైనెస్ అనేది పెరిగిపోతుంది. సో అలా మనం డ్రైనెస్ ఉండకూడదు అంటే ఖచ్చితంగా మీరు 9:30 to 10 వరకు పడుకోవాలి. కనీసం 7 hours స్లీప్ అనేది మీకు ఇంపార్టెంట్. కనీసం 7 hours. ఎందుకు అంటే ఒక 7 hours అన్నా మీరు పడుకుంటేనే మీ బాడీలో రావాల్సినటువంటి ఎంజైమ్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవుతాయి అండ్ మీకు హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది. అందుకే వితౌట్ డిస్టర్బ్డ్ స్లీప్ 10 to 5 అంటే ఒక మినిమం 7 hours మీరు చూసుకోండి. అది కూడా 9:30 to 10 ఆ నుండి మార్నింగ్ 5 ఆ టైం అయితే చాలా మంచిది. చాలామంది ఏంటంటే మేము 1 o'clock పడుకొని 8, 9కి లేస్తాము అట్లా చెప్తారు. సో ఆ టైం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే మనకి మన బాడీ అనేది పంచభూతాలతో ఏర్పడి ఉంది, బయట ప్రకృతి పంచభూతాలతో ఏర్పడి ఉంది. సో బయలాజికల్ క్లాక్ అనేది మనకి నేచర్కి తగ్గట్టుగా మన బాడీలో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మనం మార్నింగ్ లేసినప్పుడు కఫం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఈ మొహం కడుక్కోవడము, ఈ కఫం ఎలిమినేట్ అవ్వడం
అవ్వడము ఇవన్నీ కూడా మనం మార్నింగ్ లేస్తేనే అవుతాయి. నైట్ అనేది వాతం ఎక్కువ ఉంటది. కాబట్టి మీరు నైట్ టైం పడుకుంటేనే మీకు ఈ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డ్రై ఐ లాంటివి, మోకాలు అరగడం లాంటివి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంటే ఓల్డ్ ఏజ్ మీకు తొందరగా రాకూడదు అంటే నైట్ మంచిగా టైంకి తొందరగా పడుకోవాలి. పిల్లల్లో కఫానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే తొందరగా పొద్దున లేవాలి. సో, ఈ 2 మీరు కరెక్ట్‌గా ఫాలో అయినట్టయితే, నైట్ తొందరగా పడుకొని మార్నింగ్ తొందరగా లేవడం మీరు కరెక్ట్‌గా ఫాలో అయినట్టయితే, ఈ డ్రై ఐ అంటే ప్రాబ్లమ్ అనేది కంప్లీట్‌గా తగ్గుతుంది. అండ్ కళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఇలాంటివన్నీ చేసినా కూడా మీకు ఒకవేళ ఈ డ్రై ఐ అనేది ఎక్కువగా ఉండడం వల్ల తగ్గకపోయినట్టయితే, ఆయుర్వేదిక్‌లో చాలా రకాల ఘృతాలు ఉంటాయి. అండ్ కొన్ని రకాల శతావరి, అశ్వగంధ, విదారిగంధ లాంటి రసాయన ద్రవ్యాలు కూడా ఉంటాయి. వాటిని మీరు రెగ్యులర్‌గా ఫుడ్‌లో చేర్చుకొని సప్లిమెంట్స్‌లా తిన్నా కూడా ఈ డ్రై ఐ అనేది కంప్లీట్‌గా తగ్గించుకోవచ్చు. ఎవరో 100లో 1, 2% వాళ్ళకి ఇవన్నీ చేసినా కూడా డ్రై ఐ తగ్గదు. వాళ్ళకి చాలా సివియర్ లెవెల్‌లో ఉంటుంది. వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ లాంగ్ టర్మ్‌లో చేయాల్సి ఉంటుంది. 100లో 98% వరకి మాత్రము ఈ డ్రై ఐ ప్రాబ్లము వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్టయితే డెఫినెట్‌గా వాళ్ళు తగ్గించుకోవచ్చు. అండ్ రోజు రోజు కూడా రిఫ్రెష్ డ్రాప్స్ లాంటివి లేకపోతే లుబ్రికేటింగ్ డ్రాప్స్ లాంటివి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్‌గా మీ ఫుడ్ స్టైల్ అండ్ లైఫ్ స్టైల్ మార్చుకొని డ్రైనెస్‌ని కంప్లీట్‌గా తగ్గించుకోండి.